మొత్తం అందరినీ చెక్ చేయండి, ఏ ఏరియా వదలొద్దు. సరే సరే కానీ హెల్మెట్ సగమే తీస్తావేంటయ్యా, మొత్తం తీయే. ఏంటి సార్ రోడ్ మధ్యలో మీటింగ్ పెడితే బండి అవుతాయి? నీ అబ్బా తాగి సెంటర్ లో కూర్చుందే కాకుండా పోలీసులు దబాయింతారా? అయిపోయారా నా చేతుల్లో మీకు ఇవాళ మూడింది. తాగినందుకు ఫైన్ కట్టు ముందు. నేను ఫైన్ కట్టాలా? నువ్వే కట్టాలి. నేను నువ్వే తీసుకోనా సార్? మీ దౌర్జన్యం తప్పు చేసిన వాళ్ళ మీద చూపించండి, నాలాంటి పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ మీద కాదు. మొఖ మీద మెత్తరేట్రా? మీ ఫేస్ అడిగి బాగా నచ్చిందటనే. నిన్ను అడిగాను చూడు, నాకు ఇదంతా అనవసరం. ఫైన్ది బాబు. అదేంటో చదువు ఏముంది? డోంట్ మిక్స్ డ్రింక్ అండ్ డ్రైవ్. మేము సోడా మిక్స్ చేసాం కదా. సోడా మిక్స్ చేసావా? లాజిక్ సరిపోయేదా? లాజిక్ అంటే లైసెన్స్ ది. నేను లైసెన్స్ చేయాలా? నిన్నేరా అడిగింది? నేను లైసెన్స్ చేయాలా? నిన్నేరా అడిగింది? మళ్ళీ దౌర్జన్యం. ఈ లైసెన్స్ ది. అది చదువు మిస్టర్. వాహనదారుడు తప్పక లైసెన్స్ కలిగి ఉండాలి. ఈడు వాహనదారుడు, ఈ దగ్గర లైసెన్స్ ఉంది. వేరే టైం. నువ్వెంత డ్రైవ్ చేస్తున్నావు చెప్పు. అంటే నేను బారులోంచి వస్తుంటే దారిలో తగిలిండు, బండి తొక్కనన్నాడు, తొక్కిన. లాజిక్ ఉంది కదా? లాజిక్ అంటే అబ్బా ఏంటి సార్ మీ ప్రాబ్లమా? ఈ లాజిక్ కి బ్రహ్మదేవుడు కూడా తప్పించుకోలేడు. ఏంటి బ్రహ్మదేవుడు? అడుగు. ఇదిగో ట్రిపుల్ రైడింగ్ ఫైన్ కట్టు. ఏంటది? ట్రిపుల్ రైడింగ్ ఫైన్. ఎవరానే ఉద్యమం ఇచ్చింది? ముగ్గురు ఎక్కడున్నారా? 1, 2, 3. 3 ఎట్లయితారా? 1, 2, 2.5. ఇది 2.5. ఒకసారి టచ్ చేయి. 1, 2. అది ఒకసారి టచ్ చేయి. తిందియం తొందర తిందాదీనుందో తగదిందోం తిందియం తొందర రెండోసారి ఎందుకు టచ్ చేసావు? అదే సార్, పూర్తిగా పాట విందామని. అమ్మాయిగా ఉంటే పోలీసులు ఇట్లా అనుకుంటారు. మీకెలా చెప్పేది? ఏం జరుగుతుందో చూడు, వెళ్ళు. అన్నా ఒకసారి పేపర్ ఇస్తావా? తీసుకో. ఎవర్రా నువ్వు? నా నుండి నీకు ఏం కావాలి? ఇదిగో ఫైల్. సిటీలో ఉన్న పిక్ పాకెటర్స్, చైన్ స్నాచర్స్ ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. వీడే సార్, ఆ రోజున మొబైల్ కొట్టేసింది వీడే. వీడో చిల్లర దొంగ. వీడి పేరు చంటి, సికింద్రాబాద్ ఏరియాలో ఉంటాడు. వీడు చాలా సార్లు పట్టుబడ్డాడు. బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ దొంగతనాలు చేస్తూ ఉంటాడు. కానీ వీడు హత్య చేశాడంటే నేను నమ్మను. కానీ గోపి, వీడిని పట్టుకుంటే ఏదైనా క్లూ దొరకచ్చు.
అన్నా ఎక్కడైనా తాళ్ళతో కడతారు, గొలుసులతో బంధిస్తారు. నువ్వేంటన్నా మరీ దారుణంగా ఫెవికిక్తో అంటించేశావు. ఈ టైంలో నాకు నీతో మాట్లాడడానికి అస్సలు మూడ్ లేదు. అయినా మూడ్ తెచ్చుకొని నిన్ను ఒకే ఒక్కటి అడుగుతాను, కరెక్ట్గా చెప్పు. ఆ మొబైల్ గురించే కదన్నా, అది ఎప్పుడో పోయిందన్నా. నీకు కొత్త మొబైల్ కొనిస్తానన్నా, నన్ను వదిలి అన్నా ప్లీజ్ అన్నా. ఆ రోజు రాత్రి ఫోన్లో అమ్మాయితో అంతసేపు ఏం మాట్లాడావో? ఏమైనా కాల్చలేదు, నేను ఎవరితో మాట్లాడలేదన్నా. నిన్ను ఇలా కాదరా. అన్నా 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 వద్దన్నా వద్దన్నా, చెప్పేస్తానన్నా చెప్తానన్నా. ఆ రోజు మిడ్ నైట్ కాల్ వచ్చిందన్నా. ఇంత అర్ధరాత్రి పూట ఎవరై ఉంటారబ్బా అని ఫోన్ లిఫ్ట్ చేశానన్నా. అట్నుంచి కొంతమంది అబ్బాయిల వాయిస్లు, అమ్మాయి అరుపులు వినిపించాయన్నా. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానన్నా, అక్కడ ఏదో జరగకూడదు జరుగుతుందని గ్రహించి పిండం మొదలు పెట్టానన్నా. ఆ అబ్బాయిలు ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారన్నా. ఆ అమ్మాయి కూడా తిడుతుందన్నా. కొంతసేపటికి ఆ అమ్మాయిని బాగా కొట్టారన్నా. ఆ అమ్మాయిని మర్డర్ చేసి ఉంటారని డౌట్ వచ్చి ఆ మొబైల్ అక్కడే పార్కులోకి విసిరేశానన్నా. ఇంతకన్నా నాకేం తెలీదన్నా. ఇంతకీ వాళ్ళు ఏం మాట్లాడారు? నాకు స్పష్టంగా అర్థం కాలేదు కానన్నా, ఆ అమ్మాయిని బాగా తిట్టారన్నా, అంతే అన్నా. సరిగ్గా చెప్పకపోతే ఈసారి నీ నోట్లో పెడతాను. ప్రాణాల మీదకి వచ్చిన తర్వాత అబద్ధం ఎందుకు చెప్తానన్నా. పల్లెటూరు రోడ్కి మన సిటీ పవర్ ఏంటో చూపించండి రా. సారీ మీ పర్మిషన్ లేకుండా సెల్ఫీ దిగాను. పూర్వీని అమ్మాయిని చాలా దారుణంగా మర్డర్ చేశాడు. కొంచెం ఏటీఎంలో డబ్బులు తీసి పెట్టవా బాబు? నిన్ను బాగా తెలివిగా ఇరికించాడు గోపి. గోపి ఎలా ఉన్నావురా? నేను చాలా అన్యాయం చేశాను రా, నిజం రా. సారీ రా గోపి, ఐఎమ్ రియలీ సారీ రా. నిన్నొద్దనుకుని పంపించేస్తే నన్ను కావాలనుకుని వచ్చావా? విశ్వాసంలో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవ్వరు లేరని మళ్ళీ ప్రూవ్ చేసావురా. బాధలో ఉన్న నన్ను ఓదార్చడానికి వచ్చినందుకు థ్యాంక్స్. గోపి గోపి రే రే గోపి రే గోపి ఆగరా రే. ఎక్కడికి గోపి? ఎక్కడికి రా? ఏ టామీ వచ్చి పడుకో. రే అన్నయ్య నువ్వా? ఈ అక్క నీకు ఎలా తెలుసురా? అన్నయ్య నువ్వు ఆ రోజు 1000 రూపాయలు ఇచ్చావు కదన్నయ్య, ఆ 1000 రూపాయలతోటి దీనికి వైద్యం చేయించాను అన్నయ్య. థ్యాంక్ యూ. అది చూసాక నాతో సెల్ఫీ దిగిందన్నయ్య. నీకు అక్క డీటెయిల్స్ ఏమైనా తెలుసా? తెలీదు అన్నయ్య నాకు అది. ప్లీజ్ రా, ఆలోచించరా. తన గురించి ఏమైనా తెలిస్తే చెప్పరా. రే చెప్పరా నాని. ఆ రోజు జూబ్లీస్ చెప్పొస్తే. రే ప్లీజ్ చెప్పరా. రే ప్లీజ్ రా చెప్పరా, ప్లీజ్ రా. ఆ రోజు జూబ్లీస్ చెక్ పోస్ట్ దగ్గర ఒకసారి కలిసానని. నన్ను సుందర్ రాజ్ అని అంటారు. ఈడనే బిజినెస్లు చేస్తుంటా, సోషల్ సర్వీస్ కూడా చేస్తుంటా. అరే ఆ డ్రగ్స్ ని ఇడిచిపెట్టండి రాయా, ఏముంది అందులో? మర్యాదగా నన్ను వదిలేయండి, లేదంటే పోలీసులకు పట్టిస్తాను మిమ్మల్ని. ఓరిది మంచి బాయిలింగ్ బ్లడ్. పట్టియాలంటే ముందు ఇడికించి పోవాలిగా. నేనెక్కడికి పోవక్కర్లేదురా, వాళ్ళే ఇక్కడికి వస్తారు. అట్లనా? ఎట్లా ఎట్లొస్తారే? మీకు ఇలా కాదురా, చెప్తా. ఇప్పుడే పోలీసులకు కాల్ చేస్తా. రే
కుక్కలారా, నన్ను ఆపినంత మాత్రాన మీ అక్రమాలు ఆగవు. ఏయ్, ఆడదానివి కదా అని గమ్ము నవ్వుకుంటే ఉసార్ లెక్కలు చేస్తున్నావేంది? తావంటే నీకు మసాకైతున్నాదే. సిగ్నల్ లైట్స్ దగ్గర పిచ్చి మెత్తుకునే చిన్న పిల్లల చేత అలాంటి పని చేయించడానికి నీకు సిగ్గుగా లేదు? తో నీది ఒక బతికేనా? అయినా నువ్వేంట్రా నన్ను చంపేది? నేనే నిన్ను చంపేస్తా. తప్పకుండా చాలా దారుణంగా చంపేశారు సార్. ఇంకేం దొరకలేదు సార్. సార్ రండి సార్. ఎనీ క్లూస్? మర్డర్ చాలా దారుణంగా జరిగింది సార్. స్పాట్ కొంచెం దూరంలో ఒక హ్యాండ్ బ్యాగ్ ఒక సెల్ ఫోన్ దొరికాయి సార్. లాస్ట్ డైల్ నెంబర్ బాయ్ ఫ్రెండ్ సార్. 45 మినిట్స్ మాట్లాడినట్టు కాల్ రికార్డ్ అయింది సార్. ఫోన్ గ్యాలరీలో బాయ్ ఫ్రెండ్ తో దిగిన సెల్ఫీ ఉంది సార్. వాడి ప్రొఫైల్ పిక్ సెల్ఫీలో ఉన్నాడు ఒకటే సార్. డెఫినెట్ గా వాడే మర్డర్ చేసి ఉంటాడు సార్. ఎన్నిసార్లు వాడికి కాల్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. ఇప్పుడు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం సార్. ఓకే, ఇంకా ఏదైనా ఎక్స్ట్రా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. 24 అవర్స్ లోపల మర్డర్ ని పట్టుకోవాలి. సార్ ఈ కేసును చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటాను సార్. త్వరలోనే హంతకుని పట్టుకుంటాను. ఓకే, గో హెడ్. చూడండి, ప్రస్తుతం కొన్ని క్లూస్ దొరికాయి. ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక ఇంకొన్ని క్లూస్ దొరుకుతాయి. అప్పటి వరకు మీరు గాసిప్స్ ఏమీ టెలికాస్ట్ చేయొద్దు ప్లీజ్.